హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఇప్పుడైతే నేను సిద్దిపేట దగ్గర ఉన్న విఠలాపూర్ ఊరైతే వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి 122 కిలోమీటర్స్. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది రిసెప్షన్ అయితే జరుగుతుంది. మ్యారేజ్కి అయితే అటెండ్ కాలేకపోయాము డ్యూ టు వర్క్ రీజన్స్. కాబట్టి ఆదివారం రిసెప్షన్ కాబట్టి మా అందరికీ సెలవు కాబట్టి అందరం వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే కార్లో అయితే బయలుదేరారు. నేనైతే తెలిసిందేగా నా ఐరావతం పట్టుకొని బయలుదేరాను. ఐరావతం అంటే ఏదో కాదు, నా బైకే, ముద్దుగా పెట్టుకున్న పేరు. ఇప్పుడైతే నేను అల్వాల్ రోడ్లో వెళ్తున్నాను. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, చూడండి ఎంత రష్గా ఉందో. స్వాములందరూ పూజలకు వచ్చారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ట్రాఫిక్ కూడా చాలా బాగుంది చూడండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు ప్లాన్ అంటే ముందుగా కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తాము. నేనైతే ఫస్ట్ టైం కొమరవెల్లి వెళ్ళటం. మీరు ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళుంటే కామెంట్ చేయండి. ముందుగా అయితే గట్టిగా లైక్ కొట్టండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం షామీర్పేట చెరువు దగ్గరకు వచ్చాం. సూపర్ ఉంది చెరువు మటుకు, మంచి లొకేషన్. ఎర్లీ మార్నింగ్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా మంచిగా 2 గంటలు సన్లైట్లో ఎంజాయ్ చేస్తూ చెరువుని చూస్తూ చాలా బాగుంటుంది. ఎవరైనా అయితే ట్రై చేయండి వచ్చిన వాళ్ళు. సండే కాబట్టి చాలామంది బయటకు వచ్చినట్టున్నారు. ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ. కార్లు బైక్స్ వేసుకొని ఫ్యామిలీలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మీరు కూడా వీకెండ్ అప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి. మన వర్క్ లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక సండే మనకంటూ బయటకు వచ్చేసి ఫ్యామిలీలతో అటా తిరిగితే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను సిద్దిపేట సైడ్ రావటం ఇది సెకండ్ టైం అనుకుంటా. రోడ్లు మటుకు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగా చేశారు. ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో, చుట్టూ చెట్లు, హైవే చాలా బాగుంది చూడడానికి. అందరూ ఫ్యామిలీలతో అలా బైక్ వేసుకొని బయటకు వెళ్తున్నారు చూడండి. బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ చాలా స్పీడ్లో తోలుతుంటారు. మనం కూడా చాలా జాగ్రత్తగా తోలాలి, ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళే దారిలో 2 కార్లు యాక్సిడెంట్ అయింది. చూడండి ఎలా అయినాయి అసలు. కాబట్టి మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది. చాలా నెమ్మదిగా వెళ్ళాలి, రిస్క్ తీసుకోకూడదు. మనం బాగుపోతున్నాం, అవతల లోటు రాంగ్ వస్తుంది. కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. మనకంటూ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి. బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది అసలు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. పక్కనే హనుమంతుడి విగ్రహం, పంచముఖ హనుమంతుడు. చాలా బాగుంది లొకేషన్స్ అయితే. ఈ సైడ్ ఎవరైనా వీకెండ్స్ ఈ సైడ్ ఎంచుకోండి. సిద్దిపేట సైడ్ చాలా బాగుంటుంది, లొకేషన్స్ కూడా చాలా బాగుంది. నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా బాగుంది ఊరు కూడా, మంచి పల్లెటూరు. ఆర్చ్ కూడా వచ్చింది చూడండి, మల్లన్న స్వామి ఆర్చ్. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. రష్ ఎలా ఉంటుందని డౌట్, ఎందుకంటే మల్లన్న స్వామి దగ్గర పూజలు బాగా జరుగుతున్నాయి అన్నారు. కార్లు కూడా బాగానే వచ్చినాయి. జనాలు ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చేస్తుంటారని చెప్పారు. మాకైతే దర్శనానికి బాగా లేట్ అవ్వద్దని కూడా చెప్పారు. మేము కూడా చెక్ చేసుకోలేదు, నార్మల్గా వచ్చేసాం. మేము వచ్చాకే 9 అయిపోయింది ఇక్కడ. చూడాలి ఇప్పుడు దర్శనం ఎంతసేపు పడుతుందని. మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేయాలి బండి దిగిన తర్వాత, వాళ్ళు వచ్చారా రాలేదా అని. నేనైతే కాంటాక్ట్ అవ్వకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాను టెంపుల్ దగ్గరికి. జనాలు బాగానే వచ్చారు.
మొత్తానికి మా వాళ్ళు కూడా వచ్చేసారు. కార్ పార్క్ చేయబోయి ఉన్నారు. మా బ్యాచ్ అయితే అందరూ వచ్చేసారు. టెంపుల్కి అయితే బయలుదేరాం అందరం కలిసి. జనాలు గట్టిగా వస్తున్నారన్నా. జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. దర్శనం ఎంతసేపు పడుతుందో అయితే మాకు అర్థం కావట్లేదు. అందరం అయితే ఆలోచిస్తున్నాం ఎలా పోవాలి ఏంటి అని. పెట్టు, అది పెట్టుకున్నావు, ఇది పెట్టుకున్నావు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి అందరం దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. టెంపుల్లో అయితే వీడియోగ్రఫీ అలౌ లేదు, కెమెరా ఫోటోస్ అలౌ లేదు కాబట్టి నేను వీడియో బయటకు వచ్చేసాను. జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చారు. దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్ టైం మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చాను. డిసెంబరు జనవరి చాలా ఎక్కువ పూజలు జరుగుతాయంట. ఒక జాతరలా జరగద్ది టెంపుల్లో అయితే.
టెంపుల్ దగ్గర ఎవరో పొంగళ్ళు కూడా పెట్టారు. కొత్త ట్రాక్టర్ ఇప్పుడే పూజ అయినట్టుంది. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది. మేము అందరం ఇలాగే వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీలతో టెంపుల్కి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను. ఇప్పుడు వచ్చేసి ఊరికి దగ్గర నుంచే రంగనాయకుల సాగర్ రిజర్వాయర్ అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూసుకున్నాం, వెళ్దామనేసి ప్లాన్ చేసాం అందరం. నేనైతే చూడలేదు రిజర్వాయర్ని, ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ప్రాజెక్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి, చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా బాగుంటుందని కూడా అంటున్నారు మా వాళ్ళందరూ. ఒకసారి చూసి కాసేపు స్పెండ్ చేసి తర్వాత వెళ్ళిపోవాలి. అయితే చాలా బాగుంది. చూడండి, చుట్టూ వాటర్, మధ్యలో రోడ్డు, ఎండింగ్లో కొండలు కూడా. ప్రాజెక్ట్ మధ్యలో కొండలు ఉన్నాయి, చిన్న ఐలాండ్ లెక్క. కొండపైన చిన్న రిసార్ట్ టైప్ కూడా కట్టారు. ఒకవేళ స్పెండ్ చేయాలనుకుంటే స్పెండ్ చేయొచ్చు అనుకుంటా. ప్రాజెక్ట్ చూడండి, చాలా బాగుంది. అసలు చుట్టూ వాటర్ ఎంత అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈడెవడే డ్రాయర్ ఉతుక్కుంటున్నాడు. అనుకుంటుండు సార్, ఆ బాబుకి ఏమైంది? సార్ ఈడేదో చేస్తున్నాడు సార్.
ఓకే. మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే. ఇక్కడ నుంచి అయితే ఒక 45 మినిట్స్ పడుతుంది. లొకేషన్ పెట్టుకొని పోవాలందరం. జర్నీని ఎంజాయ్ చేయండి. ఊరైతే చాలా బాగుంది. ఇంకా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళలేదు కానీ మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. మట్టితో కట్టిన పెంకుటిల్లు. చాలా రోజుల తర్వాత పక్కా పల్లెటూరుకి వచ్చానన్న ఫీల్ వచ్చింది నాకు. ఈ ఇల్లులు చూసిన, ఈ వాతావరణం చూసిన నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, రోడ్డు పైన ఒడ్లు ఎండబోసారు. తడిసిన ఒడ్లు ఆరబెట్టడానికి ఇలా చేస్తుంటారు. దళారులు ఇక్కడికే వచ్చేసి ఒడ్లు కొనుక్కొని వెళ్తుంటారు. రోడ్డు అంతా అసలు చూడండి, మొత్తం ఒడ్లే ఆరబెట్టేశారు. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మేము రాగానే ఇక్కడ హరీష్ రావు కూడా వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగి వెళ్తున్నారు. చూడండి హరీష్ రావు గారిని. నేనైతే విన్నాను సిద్దిపేటలో ఏ ఇంట్లో పెళ్లికి పిలిచినా హరీష్ రావు వస్తారని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే ఓకే. సార్ మీ స్పందన ఏంటి? ఏం లేదు, స్పందించే తప్పైంది ఎప్పుడు. ఓకే, మేము వచ్చిన ఫంక్షన్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అందరం హ్యాపీ. ఊరు కూడా తిరిగాం మేము. ఒకసారి ఊరు విజువల్స్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి.